వెల్కమ్ టు హై వోల్టేజ్. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు వరకు టీడీపీకి అతను అభ్యర్థి, కానీ ఇప్పుడు ప్రత్యర్థి. దీంతో ఆ వ్యక్తికి దీటుగా బలమైన సీనియర్ నేతని ఎన్నికల బరిలోకి దించింది టీడీపీ. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. చివరి నిమిషంలో టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేరిన ఆ నేతకి ఓటర్లు జయకొడతారా లేక సీనియారిటీకే పట్టం కడతారా అనేది ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి పచ్చకండువా కప్పుకున్నారు ఆమంచి కృష్ణమోహన్. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేసి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తిని రంగంలోకి దించింది టీడీపీ. చీరాలలో ఇప్పటి వరకు 15 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా టీడీపీ 4 సార్లు విజయకేతనం ఎగురవేసింది. అలానే సిపిఐ, జనతా, సోషలిస్టు పార్టీలకు ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య శిష్యుడిగా రాజకీయాలు అడుగుపెట్టిన ఆమంచి 2 పర్యాయాలు చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 30 ఏళ్ల తర్వాత తిరిగి చీరాల రాజకీయాల్లో అడుగుపెట్టారు కరణం. చీరాలలో వైసీపీ, టీడీపీలు 2 బలంగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎవరు ఖండించలేదు దాన్ని. దట్ ఈజ్ నాట్ క్రిటిసిజం, ఆరోపణ కాదు, నిజం అది. నేను పెట్టినటువంటి ఏ అయితే కొన్ని విషయాలు ఉన్నాయో పబ్లిక్ డొమైన్లో పెట్టానో, అది ముఖ్యమంత్రి గారి గురించి, అట్ ది సేమ్ టైం ఆయన ఉన్నటువంటి సామాజిక వర్గం, వ్యవస్థ, పరిపాలన, వీటన్నిటి మీద నేను జీవితాంతం కట్టుబడి ఉంటాను. మాట్లాడరు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని పార్టీలోకి వచ్చి ఆ యొక్క పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా, సాయం పడ్డ వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం, నాకు తెలిసినంత వరకు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అట్లాంటి పరిస్థితులు వాళ్ళందరూ ఇది రాసుకొని సామాజిక వర్గం అంటే ఇక్కడ సామాజిక వర్గం తోటి చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు అనేది అంతకంటే బ్లండర్ ఇంకోటి లేదు. అతన్ని ఆ విధంగా ఏలైతే చూపించడం అనేది వాడు తెలివి తక్కువతనం, వాడికి ఒక దుర్మార్గపు ఆలోచన తప్ప వేరేం కాదు. ఎప్పుడు నా జీవితంలో నేను పొరపాటున ఎవరిని నోరు జారి ఒక మాట అన్నో నేను అనిపించుకోను కూడా. వాళ్ళు ఒకటి సంస్కారవంతంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక 45 రోజుల వరకు కూడా నేను వాళ్ళ పార్టీలో ఉన్నాను. ఒక గూండాని, రౌడీని అయితే వాళ్ళు ఉంచుకుంటారండి. నేను ఎన్ని రకాల కార్యక్రమాలు చేశాను తెలుగుదేశం పార్టీలో. నేను ఎంపీ ఎలక్షన్కి ఉపయోగపడ్డాను. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నా వల్లే గెలిచారు. ఆ మాట వాళ్ళే ఒప్పుకున్నారు. చీరాల చరిత్రలో ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి, ఎస్సీస్కి పురిటిగడ్డది. ఎప్పుడు తెలుగుదేశం రాలేదు. నా వల్లే చైర్మన్ గెలిచింది. ఎట్ ది సేమ్ టైం నంద్యాల ఎలక్షను 2 కమిటీల్లో ఉన్నాను. వ్యూహాత్మక కమిటీలో ఉన్నాను. అక్కడికి వెళ్ళి 40 రోజులు నిద్రాహారాలు మాని మా వాళ్ళని 100 మంది తీసుకుని ఎలక్షన్. నేను రౌడీనండి చెప్పమండి, సిగ్గుండాలి వాళ్ళకి ఆ మాట మాట్లాడటానికి. నేను నీతివంతమైనటువంటి ప్రజాసేవకుడిని. రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసే ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళకి సాయం చేయడానికి మనం గవర్నమెంట్ పరంగా ఉన్న స్కీమ్స్ని వాళ్ళకి ఆదుకోవడానికి పనికొచ్చే స్కీమ్స్ బోల్డెన్ ఉన్నాయి. వాటిని ఎఫెక్టివ్గా వాళ్ళలోకి తీసుకెళ్తాం. ఎవరికి అవసరం ఉన్నా కూడా ఆ భయాన్ని బాగొడతాం ముందు. ఇప్పటికే ఆ భయం అనేది చాలా వదిలేశారు. ఇప్పుడు 75% పోయింది. ఇక ఏదైనా చాటుమాటుగా ఏదైనా వ్యవహారాలు చేస్తే చెప్పలేము, కానీ వాళ్ళకి ఫ్రీగా ఉండేటట్టు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు, భయాందోళనకు గురి కాకుండా చేసుకునే ఏర్పాటు మటుకు ఎట్టి పరిస్థితులు చేయగలుగుతాం. దాన్ని ఏదో అతి వ్యవహారాలు చేస్తే దాన్ని అడ్డుకునే వ్యవహారం కూడా చేస్తాం. మా తండ్రి అంత వయసు ఉంది ఆయనకి. నేను అంతకన్నా ఎక్కువ కామెంట్ చేయను. ఖచ్చితంగా నాకన్నా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాడు. ఇటు సూర్యుడు ఇటు పొడిచినా గెలవడు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్తూనే ఒక 2 నెలల క్రితం ఆయన నేను చాలా బాగుండేవాళ్ళం. నేను అంతకన్నా కామెంట్ చేయటం బాగుండదు. ఒకటే పార్టీలో ఉండవు. గెలవడు అనే సంగతి అందరికీ తెలుసు. నాకు అంతకన్నా బాగా తెలుసు. బలం అంటే నాకన్నా బరువు ఎక్కువైనా. పబ్లిక్లో పోయిన తర్వాత సమస్యలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పోతాం తప్ప ఎప్పుడు కూడా వేరే ఆలోచనలు మాకు ఉండే కాదు. ఈ ప్రయాణం ఇట్నే కొనసాగుతూ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాటూరు వెళ్ళమంటే మాటూరు వెళ్ళావు అదంగనిచ్చి. మాటూరు నుంచి తర్వాత ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేయమంటే ఒంగోలు ఎంపీగా వెళ్ళాను.
అందువల్ల ఇది ఒక సర్కిల్. ఏదన్నా జిల్లా వదిలి నేను ఎక్కడికి పోలేదు. పైగా నా ప్రయాణం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి నాకు నా స్థానికంగా అనే మాట అసలు వాళ్ళకి అప్పటికి పుట్టిండరు. ఒకవాడు పుట్టినా పేక నోట పెట్టుకొని చీక్కుంటూ ఉండుంటారు. అది వాళ్ళు నా స్థానికతని గురించి వాళ్ళు చెప్పేది వాళ్ళెవరు. తెలుగుదేశం వ్యవస్థ బలహీనపడింది. వైసీపీ ప్లస్ నా వ్యవస్థ నాతో పాటు ఉంది. మెజార్టీ సామాన్య సమాజం నాతో పాటు ఉంది. అవుట్ ఆఫ్ 4 కామన్ సొసైటీ, వైసీపీ వ్యవస్థ, నాతో పాటు ఉన్నటువంటి సోషల్ అండ్ పొలిటికల్ సిస్టమ్ తెలుగుదేశం నుంచి నేను కౌన్సిలర్లు వచ్చారు, చైర్మన్ వచ్చాడు, వాళ్ళ నుంచి నా దగ్గరికి వచ్చారు తప్పితే ఒంటరి ఎవరు తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఒక పెద్ద సమూహం, ప్రజా సమూహం నాతో పాటు ఉంది. ఎంతమంది సఫర్ అయింది, ఏ విధంగా జరిగింది, ఎన్ని రకాల తిప్పలు పడింది. ఒక పార్టీ వాళ్ళు అని కాదు, అన్ని పార్టీల్లో ఉన్నారు సఫర్ అయినటువంటి వాళ్ళు. ఈవెన్ వైకాపా వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే వాళ్ళు టర్న్ అయ్యారు. ఈ రోజున వాళ్ళని ఆదుకోవాలంటే కాస్త బలమైన వ్యక్తి కావాలనేది వాళ్ళ ఉద్దేశం. దాంతో వచ్చి వాళ్ళు వాలంటరీగా వచ్చి మేము చేస్తామని చెప్పని జనం పబ్లిక్గా ఇంతకుముందు భయపడేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకొని ఏదైనా వాళ్ళని ఇబ్బంది పెడతారేమోనని. ఇప్పుడు అవన్నీ వదిలేసి వచ్చేసారు. మరోవైపు నాయకులే కాదు, ఇరు పార్టీల కార్యకర్తలు కూడా చీరాలలో చిందులు తొక్కుతున్నారు. ఆ మంచి దౌర్జన్యాలకు, దాడులకు దిగారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తుంటే ఈ ఎలక్షన్స్ లో కూడా ఆ మంచి హ్యాట్రిక్ సాధిస్తారని అంటున్నారు. అతని స్వార్థ ప్రయోజనాల కోసం 4.5 ఏళ్ల పాటు పార్టీని వాడుకొని ఈరోజు తెలుగుదేశం అతనికి పోవాలనే ఉద్దేశంతో ఏదో వంకబెట్టాలి కాబట్టి పార్టీ అధిష్టానాన్ని తిట్టి ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. దీనికి ప్రతిఫలం 23వ తారీఖు తర్వాత అతనే అనుభవిస్తాడు. చీరాల నియోజకవర్గ ప్రజలు అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అతను రౌడీయిజం చూసి గత 10 ఏళ్ళుగా చీరాల నియోజకవర్గ ప్రజలు ఇసుగు చెందున్నారు. చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, సంక్షేమం, అభివృద్ధి. చీరాల అభివృద్ధి ప్రదాత. చీరాలని ఎంత మోడల్ టౌన్గా చేశారో కాబట్టి చీరాల కృష్ణమోహన్ గారికి వేసే ఓటు అభివృద్ధి. అభ్యర్థుల బలాలు, బలహీనతలు పరిశీలిస్తే ఆమంచి కృష్ణమోహన్ కు నియోజకవర్గంపై పూర్తి పట్టుంది. నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి, ఆమంచిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటున్నారు కరణం బలరామకృష్ణ. అటు కుటుంబంపై ఇసుక మాఫియా, అక్రమ సంపాదన ఆరోపణలు, ప్రజా సంఘాల వ్యతిరేకత ఆమంచి కృష్ణమోహన్ ను కలవరపెడుతోంది. 30 ఏళ్ల తర్వాత తిరిగి చీరాల రాజకీయాల్లో అడుగుపెట్టడం బలరామకృష్ణకు మైనస్ గా మారాయి. నియోజకవర్గంలో యువతతో పెద్దగా పరిచయం కూడా లేదు. 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మంచి పట్టు సాధించిన బలమైన ప్రత్యర్థి ఆమంచిని సీనియర్ నేతగా పేరున్న కరణం ఢీకొట్టగలరా అనేది ఇప్పుడు చీరాలలో చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్ మీద ఒకరు కన్నేశారు. కొత్త నియోజకవర్గంలో పాగా వేయాలని మరొకరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విమర్శలు, ప్రతి విమర్శలతో వెంకటగిరి నియోజకవర్గం వేడెక్కింది. 10 ఏళ్లు కమిషన్ల దందా చేశారని ఒకరు విమర్శిస్తే, మంత్రిగా నువ్వే చేసింది ఏమీ లేదని మరొకరు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి. ఈ నియోజకవర్గంలో హై వోల్టేజ్ ఫైట్ నడుస్తోంది. టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఇక్కడి నుండి వరుసగా 2 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ సాధించాలని ముందుకు వెళ్తున్నారు. టీడీపీ కంచుకోటైన వెంకటగిరిపై తమ జెండా ఎగురవేయాలని వైసీపీ ఈసారి వ్యూహం మార్చింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. గతంలో ఆనం ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆయన్ని ఈసారి వెంకటగిరి నుంచి పోటీ చేయాలని కోరింది. దీంతో ఇక్కడి నుంచి రంగంలోకి దిగారు. మరోవైపు ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కొనసాగుతోంది. మచ్చలేని మనిషిని ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? ఊసర విరిలాగా ఇప్పటికి ఎన్ని పార్టీలు మారారో మీకు తెలుసు. జగమెరిగిన సత్యమే. తల్లి లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మొట్టమొదటిగా స్వర్గీయ ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రి పదవి ఇచ్చాడు. మరి ఆ పార్టీని కాదని ఇంకో పార్టీ పోయాడు, దానిలో మంత్రి అయ్యాడు. దాని కాదని మళ్ళా దీనిలోకి వచ్చాడు. ఈ పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పలేదు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడు,
ఎక్కడ ఉరి తీయాలని అని చెప్పాడు. ఆయన ఆ నోటితో చెప్పలేదు. అన్ని మాట్లాడినటువంటి వాడు ఈరోజు వల్ల మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. మరి ప్రజలకి నమ్మకంగా చేస్తారని నెల నమ్మకం చెప్పండి. మేమే రంగులు మార్చలేదు. ఒకే పార్టీ, ఒకే కండవ వేసుకున్నాం. ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నాం. ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాం. మేము సాదాసీదాగా ఉంటాం. మేమేమి మాకు గేట్లు ఉండవు, కుక్కలు ఉండవు. మేమేదో 11 గంటలకు నిద్రలేసి కింద దిగిరాము. మేము పేద ప్రజలతో ఉండేటువంటి సామాన్య కార్యకర్తలు మేము. అందుకనే మా ప్రజలు పేదవాళ్ళు మమ్మల్ని నమ్ముతారు, మమ్మల్ని ఓట్లేస్తారు, గెలిపిస్తారు. రేపు 11వ తేదీ తర్వాత ప్రజా తీర్పే దానికి సరైన సమాధానం. అంతే తప్ప ఇవాళ ఆయన గొప్ప చెప్పచ్చు, నేను లేకుంటే ఆయన తక్కువ చేశాడని చెప్పచ్చు. ఇది మా మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం. కానీ 10 సంవత్సరాలు నీతి నిజాయితీగా ఉంటే మరి ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఎందుకు మీరు అభివృద్ధి చేయలేకపోయారు? ఘోషాసుపత్రి ఉన్న ఒక్క ఆసుపత్రి కూడా కబ్జాకి గురి చేయడానికి మీరు తాపత్రయపడితే ఇవాళ మీ నీతి నిజాయితీల మీద ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నార్థకమే అవుతుంది. కాబట్టి మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం ఇవన్నీ అవసరం. 100% ఈ నియోజకవర్గంలో పుట్టా నేను. నా తల్లి తండ్రిది ఇదే డక్కీల మండలం. ఆ గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించాను. నేను ఆ గ్రామంలోనే చదువుకున్నా. వెంకటగిరిలో మేము ఉన్నాం. వెంకటగిరి వస్తూ పోతూ ఉండేవాళ్ళం. కాబట్టి నియోజకవర్గం మా స్థానికుడు కాబట్టి మా స్థానికులందరూ కూడా స్థానికుడిని నమ్ముతారు. ఏమంటే డక్కీల మండలం నుంచి చాలామంది కూడా రాజకీయంగా చేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు. అందుకని మాకు ఒక అవకాశం వచ్చింది. స్థానికుడిగా మా ప్రజలు ఇచ్చారు. దాన్ని నేను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాపాడుకుంటూ వస్తున్నా. అంతే. ఈయన మాదిరి ఎక్కడ ఖాళీలు లేకపోతే ఆ ఖాళీలు భర్తించుకునే దానికోసమో వీళ్ళు తిరుగుతూ ఉంటారు నియోజకవర్గాలు. ఆ విధంగా మేము తిరగాల్సిన అవసరం లేదు. మేము ఒకే నియోజకవర్గం, ఇంకో నియోజకవర్గం కూడా వెళ్ళాం. మేము వాళ్ళకి ఎక్కడైతే ఒక దగ్గర ఫోన్ చేసినప్పుడు మరి లాస్ట్ టైం 2014లో పోటీ చేశాడు. ఆయన ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకి డిపాజిట్లు రావని చెప్పనేసి. మరి ఆయనకు 2014లో ఏమొచ్చాయో అది చూసుకోవాలి. ఎవరికైనా ఉంటాయి. గత 2014లో ఎంతవరకు వచ్చాయో ఆయన ఒకసారి చెప్తే దాన్ని బట్టి ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్ళండి. అక్కడ ప్రజలను అడగండి. అక్కడ స్థాపించిన విద్యా సంస్థలు, వైద్య సంస్థల గురించి తెలుసుకోండి. అక్కడ నిర్మాణం చేసినటువంటి జాతీయ రహదారులు, అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి రైల్వే లైన్లు, ఇవన్నీ కూడా మీకు అక్కడ మేము చేసిన అభివృద్ధి కనబడుతుంది. ఇవాళ కొత్తగా ఇక్కడికి వచ్చిన అలాంటి అభివృద్ధి చేయగలననేటువంటి నమ్మకం, విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. తప్పనిసరిగా అక్కడికన్నా మెరుగైన ఫలితాలను ఇక్కడ ప్రజలకి ఇవ్వాలన్న లక్ష్యం. 37 ఏళ్ల సుదీర్ఘ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉన్నాను ఇక్కడ. మా కుటుంబం 8 దశాబ్దాల రాజకీయం. నేను వాళ్ళతో పోల్చుకోలేను. కానీ నా వరకు నేను ఈ 37 సంవత్సరాల్లో ఎక్కడ పనిచేసినా అక్కడ అభివృద్ధే చేశాను. వెంకటగిరి నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన బాగా చూసుకున్నాడంటే మరి రాపూర్ మండలం ఉండింది. ఆ రాపూర్ మండలంలో ప్రజలను అడిగితే చెప్తారు ఈయన ఎంతవరకు బాగా చూశాడు అనేది. అక్కడ చెరువులో నీళ్లు కూడా లేవు. ఆ చెరువుకి నీళ్ళు ఇస్తానని చెప్పి